గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా మీరు వచ్చారంటే జనాలు, పబ్లిక్ వ్యూవర్స్, మెయిన్ ఇన్వెస్టర్స్ సార్ స్టాక్స్ చెప్తాడు, దాన్ని నోట్ చేసుకుందామని. జనాలు ఎందుకు సార్ మీ స్టాక్స్కి అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తారు మీరు? అంటే మీరు చేసే బ్యాక్గ్రౌండ్ R&D కానీ ఏంటి అసలు? అవునండి, యాక్చువల్గా నాకు ఈ మార్కెట్లో 20 years ఎక్స్పీరియన్స్ సార్. ఫస్ట్ 5-6 years నేను చాలా లాస్ అయ్యాను అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే దీనిలో ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం తెలుసుకుంటే మనం కూడా ఇన్వెస్ట్మెంట్ అవుతాం. అంటే చాలాసార్లు అనుకునే వాళ్ళం అసలు ఈ మార్కెట్ నార్మల్ పర్సన్స్కి అసలు డబ్బులు రావేమో, పెద్ద పెద్ద హెచ్ఎన్ఎస్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మనీ వస్తుందేమో అని ఒక రకంగా ఉండేదన్నమాట. మా టైంలో అప్పుడు ఇంత నాలెడ్జ్ కూడా యూట్యూబ్ కూడా ఉండేది కాదు. సో అసలు ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటని దానికి ఒక టెక్నికల్గా ఫండమెంటల్గా ఏముంది అనేది నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే ఇది ఎవరైనా కానీ ఒక రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం మనం చేయటం వల్ల అందరికీ డబ్బులు వస్తాయి. సో అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ పాయింట్, మనం ఒక రూల్స్, ఒక కంపెనీ ఉంది, దాన్ని అనాలిసిస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నికల్గా ఫండమెంటల్గా ఏంటంటే ఇది సింపుల్గా చెప్పాలంటే టాప్ 200 కంపెనీస్లో అవి మనకి ఇండియాలో లీడింగ్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ మేజర్గా చేసే వాళ్ళందరికీ ఫండమెంటల్గా ఏంటంటే అండర్ వాల్యూ దగ్గర బై చేయాలి. చాలామంది ఏంటంటే మనం హై రేట్లో బై చేస్తాం, అందువల్ల లాస్ అవుతాం అనమాట. సో అలా ఇప్పుడు అండర్ వాల్యూ ఎప్పుడు వస్తాయనేది మీ R&D ద్వారా తెలుసుకోండి. అవునండి సార్, తెలుసుకుంటే మనం అండర్ వాల్యూలో బై చేసుకో, అంటే ఏదైనా తక్కువ రేట్లో కొని ఎక్కువ రేట్లో అమ్మితే ప్రాఫిట్ వస్తుంది సార్. ఓకే, మనం ఏం చేస్తామంటే ఎక్కడ పడితే అక్కడ కొనటం వల్ల మనం నష్టపోతున్నాం. సో అసలు కరెక్ట్ రేట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలంటే మనం కూడా ఏదైనా రీసెర్చ్ చేసుకొని టెక్నికల్గా ఫండమెంటల్గా చేసుకోవడం ద్వారా మంచి లాభాలు వస్తాయి దీనిలో. ఓకే సార్. సార్ నెక్స్ట్ 3 monthsలో మంచి మూమెంటం ఉండే ఒక టాప్ 5 స్టాక్స్ సజెస్ట్ చేస్తారా సార్? తప్పకుండా సార్. మీకు ఈ టాప్ 5 స్టాక్స్ నిఫ్టీ 200 టాప్ 200 కంపెనీస్ నుంచి ఇస్తున్నాం కాబట్టి మీకు చాలా క్వాలిటీగా ఉన్నాయి. అది కూడా మీకు 1-2 సార్లు మేము చెక్ చేసుకొని చెప్తున్నాం. ఎందుకు నేను ఇస్తున్నానో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కంపెనీ వచ్చి ఏషియన్ పెయింట్ అండి. ఏషియన్ పెయింట్ మనకు అందరికీ తెలిసి చాలా లీడింగ్ కంపెనీ. అయితే నెక్స్ట్ 3 monthsలో ఏమవుతుందంటే సమ్మర్లో ఎక్కువ హౌస్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి బిజినెస్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇది పీక్ హై తీసుకుంటే 3,380 దగ్గర పీక్ హై ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 2,400 దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అంటే దాదాపు 1000 పాయింట్లు డౌన్ అయ్యాక ఇది ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి ఇక్కడ మనకి పాజిటివ్ పాయింట్, ఇక్కడ చార్ట్స్, వీక్లీ చార్ట్స్ పాజిటివ్ టర్న్ అవుతున్నాయి కాబట్టి ఏషియన్ పెయింట్స్లో ఇది రైట్ టైం ఇన్వెస్ట్ చేసుకోవడానికి. ఇంకొక 100-150 పాయింట్స్ డౌన్ అయినా కానీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో దీని టార్గెట్స్, మినిమం టార్గెట్స్ చూసుకుంటే ఇది 3,000 దాకా ఉంది. నెక్స్ట్ 3 monthsలో చూసుకుంటే మనకి 2,800 నుంచి 3,000 దాకా ఉంది. ఎందుకంటే ఇది దాదాపు పీక్ హై మొన్న 29/2024 నాడు 3,350 దాకా వెళ్ళింది. సో అక్కడి నుంచి ఇప్పుడు లో లెవెల్ తీసుకుంటే 2,350. సో 1000 పాయింట్స్ తగ్గింది కాబట్టి ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ ఛాన్స్ ఉందండి ఫస్ట్ కంపెనీ ఇది. సెకండ్ ఏంటంటే ICICI GI. ఇది ICICI జనరల్ ఇన్సూరెన్స్, మనందరికీ తెలిసిందే ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇది వన్ ఆఫ్ ద లీడింగ్. ఇది అంతకుముందు ప్రీవియస్ అయ్యి వచ్చి 2,260. అక్కడి నుంచి ఇప్పుడు లో లెవెల్ వచ్చి 1,800 దాకా వచ్చింది మొన్న 22/11/2024 నాడు. ఇప్పుడు 1980 నిన్న క్లోజింగ్ రేట్ ఈ వీక్లో. కాబట్టి ఇది 1980 నుంచి 1950 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీని టార్గెట్ వచ్చి 2,100-150 దాకా మినిమం టార్గెట్ ఉంది. సో ICICI GI ఇది సెకండ్ కంపెనీ. తర్వాత వచ్చి బజాజ్ ఫిన్సర్. బజాజ్ ఫిన్సర్ మనందరికి తెలిసింది, ఇది లోన్స్లో నెంబర్ 1 లోన్స్ ఇస్తారు వీళ్ళు. సో ఇది అంతకుముందు 2,000 దాకా వెళ్ళింది 27/9/2024. అక్కడి నుంచి ఇది ఫాలో అయింది 1,560 దాకా వచ్చింది మొన్న 29/11/2024 నాడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సపోర్ట్లో ఉంది. ఇది ఆల్రెడీ 100 పాయింట్స్ కింద నుంచి పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ 1650 నుంచి 1680 మధ్యలో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 1,800 దాకా ఉంది టార్గెట్స్. బజాజ్ ఫిన్సర్ మనందరికీ తెలిసిందని ఇప్పుడు నేను చెప్పే అన్ని కంపెనీలు కూడా చాలా లీడింగ్ కంపెనీస్. నెక్స్ట్ వచ్చి BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇదేంటంటే ఇది అంతకుముందు 1,750 ఆ రేంజ్కి వచ్చింది. అక్కడి నుంచి లో లెవెల్ వచ్చి 950 దాకా కూడా వచ్చింది మొన్న 22/11కి.
ఇప్పుడు అక్కడి నుంచి 1200 1250 దాకా వచ్చింది. సో ఇప్పుడు నిన్న లాస్ట్ 3 days బ్యాక్ కూడా డిఫెన్స్కి అలాట్మెంట్ జరిగింది. సో ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్స్కి కూడా అలాట్ చేశారు. సో చార్ట్స్ కూడా బాగా పాజిటివ్ చూపిస్తున్నాయి, వీక్లీ చార్ట్స్. సో ఇది ఇంకా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 1250 నుంచి 1200 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 1500 దాకా కూడా వస్తాయి. ఓకే. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మంచి అవకాశం ఉంది. అలాగే SBI లైఫ్ ఫిఫ్త్ అండి, SBI లైఫ్. ఇది కూడా ఏంటంటే ఇది అంతకుముందు 1950 ఆ రేంజ్ దాకా వెళ్ళింది 27/9/2024 నాడు. అక్కడి నుంచి ఇప్పుడు 1450 ఆ రేంజ్ లో వచ్చింది. అంటే దాదాపు ఇది 500 పాయింట్స్ తగ్గింది, 600 పాయింట్స్ తగ్గి ఇక్కడ రివర్స్ అవుతుంది. సో SBI లైఫ్ మనకి బాగా తెలిసిన కంపెనీ కాబట్టి ఇక్కడ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. ఇక్కడ అండర్ వాల్యూ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు మనకి మంచి ఎంట్రీ పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడానికి రైట్ టైం. ఈవెన్ ఇక్కడ నుంచి ఒక 100-150 పాయింట్స్ డౌన్ అయినా కానీ మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోండి. ఈ టార్గెట్స్ వచ్చి ఇది 1650 దాకా ఛాన్స్ ఉందండి. ఓకే. ఆ తర్వాత వచ్చి కోటక్ బ్యాంక్. ఓకే. కోటక్ బ్యాంక్ మనకు తెలిసిందే, లాస్ట్ ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ బ్యాంక్. ఇది అంతకుముందు ఈ లెవెల్ వచ్చి 1950 దాకా వెళ్ళింది 27/9/2024 నాడు. ఆ తర్వాత లో లెవెల్ వచ్చి 1700 దాకా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 1800 ఆ రేంజ్లో ఉంది. సో 1750 నుంచి 1800 మధ్యలో ఎంట్రీ తీసుకోండి. టార్గెట్స్ వచ్చి 1950 దాకా ఛాన్స్ ఉంది. సో ఇది కోటక్ బ్యాంక్ మనకి వెల్ నోన్ కంపెనీ, ఇండియాలో 5th కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ అండర్ వాల్యూలో ఉండి ఇక్కడ రివర్స్లో అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో ఇది మంచి వెయిట్ ఉంది. సో ఇలా ఈ 6 కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మంచి రిటర్న్స్ రావచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని సెబీ వారి రూల్ ప్రకారం మీరు నా అడ్వైజరీ చెప్తున్నాం, కానీ మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సార్ ఇంకా ఇప్పుడు మీరు బై చేయమన్నారు కదా, జనరల్గా ఒక స్టాక్ అంటే ఏది కానీ ఇప్పుడు మీరు కరెంట్ ప్రైస్తో కొనమంటున్నారు కదా, ఎప్పటిదాకా వెయిట్ చేయాలి? అంటే ఎంత పర్సెంటేజ్ మనము లాభం చూసుకొని దాన్ని ఎగ్జిట్ అవ్వాలంటే? ఇక్కడైతే 2 రకాలు సార్. మీరు హారిజన్ అంటే మీరు ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. అంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ హారిజన్లో తీసుకుంటే దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. అంటే మనం మల్టిపుల్ టైమ్స్ మనకి అడ్వాంటేజ్ రావాలంటే ఇప్పుడు ఈ కంపెనీలో ఏం చేయొచ్చు అంటే మీరు ఇప్పుడు ఇది ఒక్క రోజులోనే పైకి వెళ్ళిపోదు కాబట్టి ఒక 3 months హారిజన్ ఉంది కాబట్టి ఎవ్రీడే ఇప్పుడు నాకు టైం ఉందనే వాళ్ళు ఇవన్నీ టాప్ కంపెనీలు కాబట్టి ఇప్పుడు ఏషియన్ పెయింటే ఉంది. నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు 2400 ఒక 100 shares కొన్నాం, ఒక 30 shares ఒక 50 పాయింట్లు 70 పాయింట్లు రాగానే ఒక 30 shares అమ్మేయండి, మళ్ళీ కిందకి రాగానే మళ్ళీ బై చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకోవచ్చు అనమాట ఏ కంపెనీలు. ఇప్పుడు అలాగే SBI లైఫ్ ఉంది, బాగా తగ్గింది, బజాజ్ ఫిన్సర్వ్ ఉంది. డైలీ ఏంటంటే ఒక 30-40 పాయింట్స్ అట్లీస్ట్ వీక్లీ అయినా కానీ డైలీలో కానీ మూవ్మెంట్ వస్తాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకొని షార్ట్ టర్మ్ కూడా చేసుకోవటం ద్వారా మనకి ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ వేరే కంపెనీలకు వెళ్ళే కన్నా ఇవి బాగా తగ్గి ఉండి రివర్స్లో అవుతున్నాయి కాబట్టి వీటిని రొటేట్ చేసుకోవటం బెస్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇది సార్ అయితే మీకోసం 5 అన్నారు కానీ 6 బోనస్ కూడా స్టాక్ అనౌన్స్ చేశారు. మీరు వెరిఫై చేసుకోండి అండ్ స్టడీ చేయండి, దాన్ని బట్టి మీరు బై చేయండి అని శ్రీరామచంద్రమూర్తి గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.